మా కిరణ్ అబ్బవరం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి చాలా ఈ మధ్య మా ఇంట్లో వాళ్ళకన్నా మిమ్మల్ని ఎక్కువ కలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే చిన్న విషయం కాదు. ప్రతి ఈవెంట్‌కి మీరందరూ హాజరయ్యి సినిమాని సపోర్ట్ చేయడం అన్నది పెద్ద విషయం. గత 15 రోజులుగా కలుసుకుంటూనే ఉన్నాం. అండ్ ప్రతిసారి మీరందరూ వచ్చి సపోర్ట్ చేసినందుకు మీడియా వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నేనెప్పుడు చెప్పేదే, సరే సినిమా చేస్తాం, అందరం కష్టపడతాం, హీరోగా మా బాధ్యత మేము తీసుకెళ్ళాలని. కానీ ఈ సినిమా మాత్రం ఇంత మంచి విజయం, ఇంత సక్సెస్ ఇదంతా కంప్లీట్లీ ఐ బిలీవ్ ఇదిగో మా ప్రొడ్యూసర్స్ ఎస్కేఎన్ గారు గానీ, సాయిరేష్ గారు గానీ, ధీరజ్ అన్న గానీ, అంటే వాళ్ళిచ్చిన సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదు. ఫ్రమ్ ద డే వన్ ఇంకా ఏం చేద్దాం, ఇంకా ఏం చేద్దాం, సినిమాని తీసుకెళ్దామని చెప్పి వాళ్ళ ప్యాషనే మమ్మల్ని డ్రైవ్ చేసింది. ఏ రోజే గానీ వాళ్ళు మేము పరిగెడతామంటే పరిగెట్టండి అన్నారు చెప్ప, ఎందుకులే భయ్యా ఓ ₹10 మిగులుతుంది కదా అనే ఉద్దేశంలో ఎప్పుడు లేరు. సార్ ఇంత పెద్ద సక్సెస్ అంటే అది మీ వల్లనే సార్. థ్యాంక్ యూ సో మచ్. చిన్న విషయం కాదు. నిజంగా నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది సార్, హానెస్ట్‌గా అనిపిస్తుంటది. అంటే సరే మేము వెళ్తూ ఉంటాం గానీ, ఎక్కడికెళ్ళినా మీరు పెట్టే ఖర్చు గానీ, లేకపోతే సినిమా కోసం దీనికెందుకు నవ్వుతున్నారు? థ్యాంక్ యూ ధీరజ్ అన్న. ఎప్పుడు సపోర్ట్‌గా ఉన్నందుకు థ్యాంక్ యూ. రవీణ థ్యాంక్ యూ రవీణ. థ్యాంక్ యూ గౌరీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ షోన్. మా టీమ్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా సాయిరాజ్ గారు ఈరోజు రాలేదు ఇక్కడికి. టూర్ వెళ్ళినప్పుడు మొత్తం ఆంధ్ర మొత్తం నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ కవర్ చేసామండి. అంటే నేను పర్సనల్‌గా ఏం ఫీల్ అయ్యామంటే, సరే లవ్ స్టోరీ, ఒక కొత్త లవ్ స్టోరీ చేసాము. ముందు నుంచి ప్రమోషన్స్‌లో ఎప్పుడు మాట్లాడినా ఫ్యామిలీ అమ్మ రండమ్మా మీరు చూస్తే బావుంటది, ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చుతదని చెప్తుంటే, సరే మనం చెప్తున్నామో వాళ్ళు వస్తారా లేదా అన్నది ఒకటుండే. సరే ఫ్రైడే, సాటర్డే వీకెండ్ చూసేసారు. మేము ఏ థియేటర్‌కెళ్ళినా మీరు నమ్మరండి, 60-70% ఆఫ్ అందరూ ఫ్యామిలీస్ ఉన్నారు. ఫ్యామిలీస్ పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని, 'చెన్నై లవ్ స్టోరీని'. ఒక ఏరియా అని కాదు. పోనీ ఈస్ట్‌లో అలా ఉందా, ఉత్తరాంధ్రలో అలా ఉందా, వెస్టు అలా ఉందా, అసలు గుంటూరు, కృష్ణా ఎక్కడ అన్ని చోట్ల ఫ్యామిలీస్ ఎక్కువున్నారు. వీక్ డేస్ కూడా హౌస్‌ఫుల్స్‌తో మొత్తం అంతా ఫ్యామిలీస్ అందరూ చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. అండ్ మెయిన్‌లీ డిస్ట్రిబ్యూటర్స్ గానీ, ఎగ్జిబిటర్స్ గానీ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే చాలా మంచి సినిమా భయ్యా, అసలు కలెక్షన్స్ మామూలుగా లేవు, వీక్ డేస్ అందరూ వస్తున్నారు అని అందరూ చెప్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. ఇంక అంతకంటే ఆనందం ఏముంటదో, సినిమాతో ప్రతి ఒక్కరు దాంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటే. అండ్ యాహ్! 'చెన్నై లవ్ స్టోరీ' సినిమాకి రీల్స్ అందరూ చాలామంది చేస్తున్నారు. కొన్ని రీల్స్ చూస్తే భయమవుతుంది. శ్మశానానికెళ్ళి చేస్తున్నారు. ఎక్కడ నిజంగా జాగ్రత్తమ్మ వాళ్ళు లేచి వచ్చేస్తే ప్రాబ్లమ్ అయిపోద్ది మళ్ళీ. అదే అనిపిస్తది. అంటే ఎళ్ళిపోయి మరీ చేసేస్తున్నారు. కొంచెం వాళ్ళ బాధంతా చెప్తున్నారు గానీ, అది అదేదో ఎయ్యాలేమో కింద. బట్ యాహ్! థాంక్స్ ఫర్ యువర్ లవ్ అండి అందరికీ. 'చెన్నై లవ్ స్టోరీకి' రీల్ చేసి, సపోర్ట్ చేసి, మీకు సినిమా నచ్చిందని చెప్పి హార్ట్‌ఫుల్‌గా ఎక్స్‌ప్రెస్ చేసిన ప్రతి ఒక్క ఇన్‌ఫ్లుయెన్సర్‌కి కానీ, లేకపోతే రీల్ చేసిన ప్రతి ఒక్కరికి, ఆడియన్స్ కానీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. యాహ్! అండ్ అగైన్ అన్న, 'చెన్నై లవ్ స్టోరీ' సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు, ఇంత మంచి విజయం అందించినందుకు అందరూ అంటున్నారు, ఇంకా ఇది చాలా లాంగ్ రన్ ఉంటది సినిమా అని చెప్పి. బట్ యాహ్! యాస్ ఆఫ్ నౌ ఈ సెలబ్రేషన్‌లో మీరందరూ రావడం, ఇలా పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి, ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలా ఈ కలెక్షన్‌ల వర్షం కురుస్తూనే ఉంటుంది. సో 50 క్రోర్స్